జనభేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్ పర్యటన. సివిల్ సర్వెంట్ రూల్స్ ఆఫ్ లాకు లోబడి సమర్థవంత సేవలు అందించేలా కృషి చేయాలి. సీఎస్. పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలన్న మున్సిపల్ వర్క్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు దోనిపూడి కాశీనాథ్. సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి తమ విధులను సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఫర్ లాస్ట్ ఫైల్ డెలివరీ అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగానే ప్రభుత్వ పథకాలు సమాజంలో దిగువ అంచున ఉన్న ప్రతి వ్యక్తికి చేరాలనే సంకల్పాన్ని ఈ థీమ్ ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్ పర్యటన అత్యంత సానుకూల వాతావరణంలో కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ మరియు అనగాని సత్యప్రసాద్లతో కూడిన బృందం సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి గన్సియో హువాంగ్తో భేటీ అయ్యారు. సింగపూర్లోని భారత హైకమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలను, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణతో పాటు మౌలిక వసతుల కల్పన, లాజిస్టిక్స్ మరియు పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారంపై నేతలు దృష్టి సారించారు. నిస్వార్థ నాయకుడు అంబటి బ్రహ్మణయ్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బ్రాహ్మణయ్య వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి సర్పంచ్గా, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీలుగా సమర్థవంతంగా పదవులు నిర్వహించి వాటికి వర్ణ తెచ్చిన ఆదర్శ నేత అని కొనియాడారు. అంబటి బ్రాహ్మణయ్య కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా 9 ఏళ్లు పనిచేసిన క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాదయాత్ర, సైకిల్ యాత్రలు ఆయనతో పాటు కలిసి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారని, ఆయన కుమారుడు హరిప్రసాద్ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. ప్రతిరోజు చేసే కార్యక్రమాలను డైరీ రాసుకునే అలవాటు బ్రాహ్మణయ్య గారికి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. నిప్పులాంటి మనిషి అంబటి బ్రాహ్మణయ్య గారు దివిసీమ రాజకీయాల్లో ఆ ప్రాంతంలో వార్డు మెంబర్గా పనిచేసి, గ్రామ సర్పంచ్గా దశాబ్దం పైగా దగ్గర 11 ఏళ్ళు పనిచేసి, సమితి అధ్యక్షుడిగా పనిచేసి, రామారావు గారి పిలుపు 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 82 మార్చి 29 పార్టీ ఆవిర్భావం, 23లో అధికారం, రామారావు గారి నాయకత్వంలో 1985లో కృష్ణా జిల్లా పార్టీ కన్వీనర్గా పనిచేయటం, తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఆయన సేవలు అందించడం, రామారావు గారి నాయకత్వంలో గండిపేటలో శిక్షణా కార్యక్రమాల్లో కష్టపడి పనిచేయటం, చంద్రబాబు గారి నాయకత్వంలో. ఆ విధంగా ఇద్దరి దగ్గర, ఎన్టీ రామారావు దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర అభిమానం సంపాదించుకున్న వ్యక్తి బ్రాహ్మణయ్య గారు. రామారావు గారి పిలుపు మేరకు ఆ రోజు మచిలీపట్నం శాసనసభ్యుడిగా అతి తక్కువ కాలంలో ఎన్నికల ముందు గెలిచారు. తర్వాత మళ్ళీ అమెరిగడ్డ శాసనసభ్యుడిగా గెలిచారు. మళ్ళీ తర్వాత మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గెలవటమే కాకుండా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన వేసిన ముద్ర. ఎందుకంటే చాలామంది నాయకులతో కలిసి ఆయన పనిచేశారు జిల్లాలో. మా కుటుంబ సభ్యులతో కావచ్చు, మాతో కావచ్చు. బ్రాహ్మణయ్య గారికి చక్కటి కుటుంబ అనుబంధం ఉంది. ఆయన పనిచేసే తీరు కానీ, ఆయన గ్రామాల్లోకి వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా డైరీ రాయటం ఆయనకు అలవాటు.
మరి చివరి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఏ మాత్రం కుటుంబం గురించి కానీ వ్యక్తిగతం గురించి అడగని గొప్ప నాయకుడు, నిజాయితీపరుడు రామయ్య గారు. ఆయన కుమారుడు ప్రసాద్ కూడా శాసనసభ్యుడిగా పనిచేశాడు. మరి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కటి అనుబంధం ఉంది. ఆయన నాయకత్వంలోనే జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కావచ్చు, తర్వాత పార్టీ అధ్యక్షుడు కావచ్చు, జిల్లాలో మరి పాదయాత్ర చేసినప్పుడు, సైకిల్ యాత్ర చేసినప్పుడు ఆయన కలిసి వచ్చిన విధానం కానీ, ఆయన ముందుని మమ్మల్ని నడిపించిన విధానం కానీ, ఒక పార్టీ పెద్దగా సీనియర్ నాయకుడిగా అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి ఎన్నో పోరాటాలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో కార్యక్రమాలు అన్నింటిలో కూడా పెద్ద గురువుగారు లాగా అందరికన్నా ముందుండి ప్రతిదానికి మరి నిక్కచ్చిగా మాట్లాడే గొప్ప నాయకుడు. ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని PRTU ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు షేక్ నవాజ్ బానీ ప్రధాన కార్యదర్శి రాఘవరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల అపరిష్కృత సమస్యల సాధన కోసం PRTU రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PRTU ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు షేక్ నవాబ్ జానీ, ప్రధాన కార్యదర్శి రాఘవరాజు పాల్గొని మాట్లాడుతూ నూతన PRC కమిటీని నియమించాలని, 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని, ఉపాధ్యాయుల ఏక సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. గతంలో పోరాటాల ద్వారా 1వ తేదీనే జీతాలు వచ్చేలా సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నా పేరు షేక్ నవాబ్ జానీ, జిల్లా అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా, PRTU ఎన్టీఆర్ జిల్లా శాఖ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి మరి అపరిష్కృతమైనటువంటి సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట మరి ఈరోజు ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో భాగంగా ఈరోజు కనుక 21వ తేదీన మరి ధర్నాన్ని పిలిపించాం. ఈ ధర్నాన్ని విజయవంతం చేస్తున్నాం. 26 జిల్లా కలెక్టర్ కార్యాలయ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి PRTU శ్రేణులన్నీ కూడా మరి ఇదే వేదిక మీద మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల యొక్క అపరిష్కృతమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వీటిలో ముఖ్యంగా మరి ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రూల్స్ ఒకటి, అదేవిధంగా PRC కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి, అదేవిధంగా 30% ఐఆర్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి, CPSని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 2003 DSC ద్వారా నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే GO 57 ప్రకారంగా మరి వాళ్ళందరినీ కూడా ఏంటంటే OPSలో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విజయవాడ మున్సిపాలిటీలో ఎంతోమంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా GPF అకౌంట్ లేవు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే సోలా రాఘవరాజు, ప్రధాన కార్యదర్శి PRTU ఎన్టీఆర్ జిల్లా. ప్రభుత్వము చాచివేత ధోరణిలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఎప్పటి నుండో 22 జూన్ నుండి ఆపే లీవ్ అని ఉంటుంది. అది పెన్షనర్లకు కానీ, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కానీ, ఏ ఉద్యోగస్తులకు కూడా ఇంతవరకు రాలేదు. ఇన్ని సంవత్సరాల పెండింగ్ ఎప్పట్లో మేము సర్వీసులో చూడలేదు. కాబట్టి ఆపే లీవ్ని వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే 98/2000 DSCకి సంబంధించిన MTS ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే గురుకుల, మోడల్, కస్తూరిబా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మినిమం టైం స్కేల్లో వాళ్ళని 1 నెల పాటు సర్వీసు నుండి తొలగించి మళ్ళీ వెంటనే సర్వీసులోకి తీసుకుంటారు. ఆ నిబంధన మాత్రం వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని CPM రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఎటువంటి షరతులు లేకుండా 2029 నాటికి మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో చట్టం ఆమోదం పొందినా దాన్ని నోటిఫై చేయకుండా మోదీ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల భయంతోనే కేంద్రం 131వ రాజ్యాంగ సవరణ పేరుతో నాటకాలాడుతుందని, ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు సైడ్ యాక్టర్గా మారారని ఎద్దేవా చేశారు. సెన్సెస్ ను జాప్యం చేయడం వెనుక SC, ST, OBCలకు సీట్లు పెరగకుండా చూడాలనే ఉద్దేశం ఉందని ఆరోపించారు.
ఏపీలో అసెంబ్లీ సీట్లు 50% పెరుగుతాయని చెప్పడం అబద్ధమని, రాష్ట్రానికి రావాల్సిన సీట్ల పెంపు కూడా నిర్లక్ష్యంతో కోల్పోయామని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని ప్రసంగాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని, ఈసీ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. డీలిమిటేషన్ అంశంపై టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఏపీకి అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు వామపక్షాలు ప్రజల ముందు బలమైన గలం వినిపిస్తాయని తెలిపారు. ప్రజల దృష్టి తీసుకోవడానికి వామపక్ష పార్టీలు మేము ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలారి గారు, న్యూ డెమోక్రసీ రామకృష్ణ గారు, హరినాథ్ గారు, ఎంఎల్ లిబరేషన్ వనిజా గారు, తెలుసు సిపిఐ రాష్ట్ర నాయకులు, భాష యూసిపిఐ ఎంసిపిఐ యు నాయకులు, రాష్ట్ర నాయకులు, మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే మహిళా రిజర్వేషన్లు 2029లోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు వామపక్షాలు ప్రజల్లోకి పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మహిళా రిజర్వేషన్లు 2023లోనే ఆ చట్టం ఆమోదం పొందింది. 23లో ఆమోదం పొందినటువంటి చట్టాన్ని నోటిఫై చేయడానికి మోడీ ప్రభుత్వం 3 సంవత్సరాలు గడువు తీసుకుంది. అంటే 3 ఏళ్ళు నిద్రపోతున్నారు, కోల్డ్ స్టోరేజ్లో పడేసి దాన్ని. ఈ అసెంబ్లీ 5 రాష్ట్రాల ఎన్నికల మధ్యలో ఇక తాము ఓడిపోతామనే ఒక అపనమ్మకం ఏర్పడేసరికల్లా తమిళనాడు, బెంగాల్లో సడన్గా బుట్టలో నుంచి మళ్ళీ ఈ బిల్లు. పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలని మున్సిపల్ వర్క్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర వంటి ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకొచ్చే కార్మికులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఇప్పటికే జరుగుతున్న ధర్నాను మరింత ఉధృతం చేసి పెద్ద స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల మార్చి నెల జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు నగర పరిశుభ్రత కోసం పగలు రాత్రి శ్రమిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు కూడా సమయానికి అందకపోవడం బాధాకరమని అన్నారు. 60,000 మంది మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. కారణం ఈరోజు జీతాలు ఇవ్వాలి అని చెప్పి. అంటే 21వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేసేటువంటి దానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని అంటే ఆకలితో అలమటించేటువంటి పరిస్థితి మున్సిపల్ కార్మికులకి తీసుకొచ్చేటట్టయితే రాబోయే కాలంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించడానికే ఈరోజు పని బంద్. రాష్ట్రంలో మొత్తం కార్మికులందరూ కూడా వీధుల్లోకి వచ్చారు. విజయవాడ నగరంలో 20% మించి, అంటే అది పర్మనెంట్ కార్మికులు కలిపి 20% మించి ఈరోజు ఆప్కాస్ 100% ఈరోజు సమ్మెలో ఉన్నారు, అంటే పని పందులో ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. అద్దెలు ఎలా కట్టాలి, కరెంటు బిల్లు ఎలా కట్టాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, పరీక్ష ఫీజులు ఎలా కట్టాలి, ఇంట్లో ఏ విధంగా కూడు తినాలి అని చెప్పనేటువంటిది 3 పూట్ల కనీసం 2 పూట్లైనా పిల్లలకి అన్నం పెట్టుకోగలిగినటువంటి పరిస్థితి లేదు అని చెప్పనేటువంటిది అలమటించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు పని బంద్ జరిగింది. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉంటే తట్టు పడతా ఉందంట, ఎలర్జీ వస్తూ ఉందంట, రోడ్లన్నీ నడిపిస్తూ ఉన్నావు, తాగే నీళ్ళని రోడ్డు మీద పారబోయిస్తూ ఉన్నావు ఇదే కార్మికుల చేత. కానీ కార్మికుడికి తాగేదానికి మాత్రం నీటి చుక్క దొరకడంలా ఇదే చంద్రబాబు నాయుడు నీ పాలన తీరు. జీతాలు ఇవ్వవు, నీ తాగే నీళ్ళు ఇవ్వవు. కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన నోయిడా కార్మికుల పోరాట స్ఫూర్తితో రాబోయే మేడేను నిర్వహించుకుందామని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శ్రామిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ, నోయిడా కార్మికుల వేతనాల పెంపు కోసం జరుగుతున్న పోరాటాన్ని అణచివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కార్మికుల పోరాటంపై తప్పుడు ఆరోపణలు చేసి దాన్ని అణచివేయడం సరైంది కాదని అన్నారు. రాబోయే మేడే రోజున అన్ని కార్మిక సంఘాలు నోయిడా కార్మికులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. దీన్ని మించి అక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు పలుకుతున్న పేరు మీద, లేదా వీళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చాటుతున్న మజ్దూర్ బిగులు అనే పత్రిక మీద, ఆ పత్రిక సంపాదకుల మీద, దాని నిర్వాహకుల మీద చాలా పెద్ద దాడి. ఇదంతా వాళ్ళు ఏ రకంగా పోలీసులు కుకప్ చేస్తున్నారంటే,
వీళ్ళంతా ఉగ్రవాదులని చెప్పడానికి చేసే ప్రయత్నాలన్నీ సాధారణ విషయాలు. ఇప్పుడు మజ్దూర్ బిగులు కానీ లేకపోతే రకరకాల సంస్థలు కానీ అందరూ కూడా ఓపెన్గా పనిచేస్తున్నారు, యూనియన్లు ఉన్నాయి. కానీ వీళ్ళు ఉగ్రవాదులనే పేరు మీద ఆ రకంగా దేశాన్ని ఒప్పింపు చేసుకుని వాళ్ళ మీద చేస్తున్న దాడిని సమర్థించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు వాళ్ళు కనీస వేతనాలు అడుగుతున్న కార్మికులు లక్షల మంది రోడ్డు మీదకి వస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేసి ఇదేదో ఎవరో రెచ్చగొడితే చేస్తున్నారనే పద్ధతిలో దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రెండో విషయం ఏంటంటే, వాస్తవంగా ఇప్పుడు లేబర్ కోడ్స్ అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్లో కనీస వేతనాలు అనేవి ఇక రాష్ట్రాలు నిర్ణయించవు, కేంద్రమే నిర్ణయిస్తుంది. కేంద్రం ఎంత నిర్ణయిస్తే రాష్ట్రాలు అవి నిర్ణయించాలి. బోనస్ చట్టాన్ని మార్చేశారు. 44 చట్టాలని 4 కోళ్ల కింద కుదించి ఆ రకంగా ఏ ఆర్థిక హక్కులు, సామాజిక హక్కులు, న్యాయపరమైన హక్కులు లేకుండా, ప్రజాతంత్ర హక్కులు లేకుండా కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసి ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెలు చేస్తున్నారు. మిత్రులారా, నా పేరు గోపాలం, IFTU సంస్థ వచ్చాను. ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించకుండా అంతకన్నా ఘోరమైనటువంటి నిర్బంధాన్ని సాగిస్తుంది. మరి ఈ రోజున ఉత్తరప్రదేశ్ కార్మికులు జరిపిన పోరాటం చూస్తే అంతకుముందు మేడే చరిత్ర కన్నా ముందు కార్మిక వర్గం ఎంత కష్టాలు ఉన్నారో ఇప్పుడు అదే వాళ్ళ పరిస్థితి ఉన్నారు. ఆ కష్టాల నుంచి అనుభవించి వాళ్ళ జీతం కోసం జీవితం కోసం జరిపిన పోరాటం తప్ప ఎవరు రెచ్చగొట్టే పోరాటం కాదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చట్టం అమలు చేస్తే, కనీస అమలు చేస్తే, వాళ్ళకి పిఎఫ్ ఇస్తే వాళ్ళు చేసే పరిస్థితి లేదు. పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికుల్ని కంపెనీ యాజమాన్యాలకి బానిసలుగా చేసి ఒక రకంగా చేసే దీన్ని బాధపడి చేసిన తిరుగుబాటు తప్ప ఇంకోటి కానే కాదు. మరి ఆ యాజమాన్యాలు కానీ లేదా ఆ ప్రభుత్వాలు కానీ ఏం చేయాలంటే కార్మికులను చర్చించి వాళ్ళ న్యాయమైన డిమాండ్. రాష్ట్రంలో జరుగుతున్న వ్యక్తిగత హత్యలను రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం అత్యంత హేమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బంగవీటి నరేంద్ర మండిపడ్డారు. మంగళవారం తాడపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితులు రోజురోజుకి కూడా ఒక వింత రూపాన్ని అందుకుంటున్నాయి. ఎందుకంటే ఒక వారం క్రితం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి దస్తగిరిని కడపలో హత్యకు గురైతే అది ఆ వ్యాపారి దస్తగిరి అన్న ఆయన మారమ్మ జాతరకు వెళ్తే అక్కడ ఏదో డీజే విషయంలో ఓ 2 వర్గాల మధ్య వచ్చినటువంటి ఒక చిన్న వివాదం తర్వాత ఆ 2 వర్గాలు కొట్టుకుని దానిలో దస్తగిరి యొక్క కొడుకు కొన్ని దెబ్బలు బాగా తగలటం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఇదే దస్తగిరి వాళ్ళ కొడుకుని రిమ్స్లో హాస్పిటల్లో చూడటానికి వెళ్ళినప్పుడు అతి దారుణంగా వాళ్ళ ప్రత్యర్థుల ద్వారా చంపేయబడ్డాడు. దానిని మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డి గారి హస్తం ఉందని, అది ఆయనే చేయించారని చెప్పని ఆయన మీద నింద మోపుతూ దాని నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అంటే దీనినే పనిగా పెట్టుకుని ఇద్దరు, నిన్నేమో మంత్రి రామానాయుడు గారు, ఇవాళ పార్థసారథి. నగరంలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ పిల్లల వైద్యంలో మరో ముందడుగు వేస్తూ ప్రత్యేక పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను ప్రారంభించింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్య సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ వింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల వివిధ రకాల సంక్లిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడే పిల్లలకు వేగవంతమైన వ్యాధి నిర్ధారణ మరియు మెరుగైన చికిత్స లభిస్తుందని యూనిట్ హెడ్ మిస్టర్
ఎన్ శివరామకృష్ణ తెలిపారు. విజయవాడలో రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో ప్రత్యేక పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను మంగళగిరి ఎయిమ్స్ డీన్ పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ దీప్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లిష్టమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇటువంటి సమీకృత సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఎంతో అవసరమని, ఆధునిక పీడియాట్రిక్ క్రీడను ఒక చోట అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నూతన విభాగంలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్ హెమాటో ఆంకాలజీలో డాక్టర్ వీణా అకినేని క్యాన్సర్ మరియు బోన్ మ్యారో సమస్యలకు చికిత్స అందిస్తారు. గుడ్ మార్నింగ్ అండి. myself Dr. Ram Prasad, Clinical Director, Rainbow Children's Hospital, Vijayawada. Today, Rainbow Children's Hospital marks a very special day. We have started all the pediatric subspecialties, although it has been running. Officially, we have started it as today under one roof. All over AP lo, Rainbow Children's Hospital, Vijayawada lo, this is the first time in all over AP, ekkada under one roof, all the pediatric subspecialties ekkada live. And to mark this occasion, we have Dr. Deepthi ma'am, AIMS Dean, AIMS Mangalagiri Dean madam. Thank you for joining for this and opening for this, madam. Thank you very much. So, Rainbow Children's Hospital in Hyderabad has been last 25 years, in Vijayawada for the last 20 years. We have been serving for this very needy newborn and pediatric people child. Almost mana neonatology department, PIC department, they have been wonders in AP. Apart from 450 grams baby 24 weeks recovery చాలా బాగా రికవర్ అయింది. 80% బర్న్స్తో చైల్డ్ సర్వైవ్ బయటికి వెళ్ళారు. అట్లా చాలా ఎన్నో ఒక 700 గ్రామ్స్ 800 గ్రామ్స్ బేబీకి పేస్ మేకర్ పెట్టాం. ఇవన్నీ కూడా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పటివరకు చేసిన ఎన్నో అద్భుతాల్లో ఒకటి విజయవాడలో. సో ఈరోజు ఈ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీ వింగ్ వీ హ్యావ్ పీడియాట్రిక్స్ అనగానే అందరూ జనరల్ పీడియాట్రిక్స్ చూడరు. పీడియాట్రిక్స్ అనగానే వాళ్ళకి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ అడల్ట్స్కి ఎట్లా ఉంటాయి. And many congratulations to all of you and to Rainbow Children's Hospital for this wonderful initiative. So as a pediatric surgeon, ante pillalki surgery chese doctor, I think I understand and deeply value that children need specialized care, and initiatives like this will raise the bar for excellence, and everybody will also compete. When there is excellence, there is competition, which is healthy. So the whatever Rainbow Children's Hospital has started today will definitely, I think, have a major ripple effect, and in providing this kind of wonderful care for children, I think they have set the benchmark very high. And as a teaching institution, I am coming from AIMS. I am working in Rainbow from 2015. So already it's completed more than 10 years of my experience with Rainbow. So coming to brain development in children, one tagline I would like to say, ఒక important point ఏంటంటే first 6 years of life brain development కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 6 years. why I say ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ 6 years అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. there is one child, ఒక చైల్డ్ ఉన్నాడు, he is growing in a village. విలేజ్లో ఎవరితో ఉంటాడు, హీ స్టేస్ విత్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, రిలేటివ్స్. దట్స్ ఎ సెకండ్ చైల్డ్ హూ ఈస్ ఇన్ ఎ సిటీ, హీ స్టేస్ విత్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్? ఇక్కడ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. సో ఇక్కడ మా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ విభాగంలో మేము అప్పుడే పుట్టిన పిల్లల నుండి టీనేజ్ పిల్లల వరకు వాళ్ళలో వచ్చే జీర్ణకోశ సమస్యలు, లివర్ సమస్యలు మరియు న్యూట్రిషన్ అండ్ గ్రోత్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగినైన చికిత్స చేస్తున్నాము. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్తో పాటు లైక్ కాన్స్టిపేషన్ కానీ, రికరెంట్ పెయిన్ అబ్డామిన్ కానీ, కడుపు నొప్పి, తరచూ వచ్చే కడుపు నొప్పి, వాంతులు, రక్త విరోచనాలు, ఈ ప్రాబ్లమ్స్తో సంబంధిత వ్యాధులు, అలాగే లివర్ సంబంధిత వ్యాధులు కూడా, జాండిస్, అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే జాండిస్ కానీ, తర్వాత పెద్ద పిల్లల్లో వచ్చే జాండిస్, లివర్ సమస్యలు, ప్యాంక్రియాటైటిస్ సమస్యలు, వీటన్నిటికీ కూడా తగినైన చికిత్స ఇక్కడ చేస్తున్నాము, మా విభాగంలో చేస్తున్నాము. అంతేకాకుండా మా దగ్గర అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ, డెడికేటెడ్ పీడియాట్రిక్ ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. దీంతో మనము పిల్లలకి ఎండోస్కోపీ చికిత్స ద్వారా వెంటనే మెరుగైన ఫలితాలు, మెరుగైన చికిత్స ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది మా యూనిట్లో. మేము అది తరచుగా చేస్తున్నాము. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు క్రానిక్ లివర్ డిసీజ్ పిల్లలు ఉంటారు, అంటే లివర్ ఆల్రెడీ పాడైపోయిన పిల్లలు ఉంటారనమాట. చాలా వరకు మందులతో తగ్గని జెనెటిక్. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో చేస్తున్నాను.
సో బేసికలీ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన రక్తంలో వచ్చే ఏ వ్యాధులైనా మరియు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి సంబంధించిన ప్రత్యేకమైన విభాగం. అంటే కేవలం పిల్లల్లో మాత్రమే చూడబడే ఈ డాక్టర్ని పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిపార్ట్మెంట్ పిల్లల్లో వచ్చిన బ్లడ్ మరియు క్యాన్సర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ మనం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఎందుకు అసలు పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ని ఎప్పుడు సంప్రదించాలి అంటే ఎటువంటి రక్తంలో వచ్చిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, బ్లడ్ ప్రాబ్లమ్స్ అంటే రక్తహీనత, బాగా పిల్లలు పాలిపోయినట్టు అనిపించిన, విపరీతంగా రక్తం తగ్గిపోతున్నట్టు, మందులు వాడినా పదే రక్తం తగ్గిపోతున్నట్టు అనిపించిన, రక్తము ఫ్రీక్వెంట్గా ఎక్కించుకోవాల్సిన అవసరం పడుతున్నా కానీ రక్తం విరిగిపోయి జాండీస్ లాగా వచ్చి రక్తం కూడా తగ్గుతున్నట్టు, అంటే సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియాస్, హీమోలైటిక్ ఎనీమియాస్, ఇలాంటివన్నీ. కన్సల్టెంట్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ అంటే పిల్లల్లో కిడ్నీ స్పెషలిస్ట్. ఈ రెయిన్బో విజయవాడ యూనిట్లో పీడియాట్రిక్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి సంవత్సరంన్నర అవుతుందండి. సో పీడియాట్రిక్ నెఫ్రాలజీ సంబంధించిన పిల్లలకి అంటే కిడ్నీ సమస్యలు ఉన్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా ఇక్కడ ఇవ్వబడను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి తరచు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, నెఫ్రాటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, ఇంకా పిల్లల్ని పుట్టుకతో వచ్చిన కిడ్నీ సమస్యలు కానీ ప్రతిదానికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో పీడియాట్రిక్ నెఫ్రాలజీ స్కోప్ ఆఫ్ సర్వీసెస్ విజయవాడలో ఏమి ఇస్తున్నామంటే ఫస్ట్ పీడియాట్రిక్ హీమోడయాలిసిస్ ఆర్ పెరిటోనియల్ డయాలిసిస్. అంటే పిల్లలకి కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు డయాలిసిస్ అవసరం పడుతుంది, అంటే రక్త మార్పిడి. సో మనం డయాలిసిస్ రెండు రకాలుగా చేస్తాము. ఒకటి రక్త మార్పిడి, ఇంకోటి నీళ్ళ డయాలిసిస్ అని చేస్తాం. సో హీమోడయాలిసిస్కి అవసరమైన ఎక్విప్మెంట్స్, డయాలిసిస్ మెషిన్స్ కానీ, సిఆర్ఆర్టీ మెషిన్ అంటాము, అంటే కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ. ఇట్ విల్ మిమిక్ అవర్ న్యాచురల్ కిడ్నీ. సో అలాంటి ఎక్విప్మెంట్స్, తర్వాత దానికి ట్రైన్డ్ రెడీ. కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ ఇక్కడ విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో నేను గత 4.5 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అసలు పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? మేము జనరల్ సర్జరీ మీద, అంటే పెద్దవాళ్ళ మీద సర్జరీ, పోస్ట్ ఎంబీబీఎస్ జనరల్ సర్జరీ మీద 3 years వర్క్ చేశాక దాని తర్వాత పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీ, అంటే పీడియాట్రిక్ చిన్నపిల్లల్లోనే సర్జరీస్, అది సూపర్ స్పెషాలిటీ కోర్స్, అది 4 years చేశాక దెన్ వీ కమ్ టు ద చిన్నపిల్లల మీద ఆపరేట్ చేస్తాం. మా స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి అంటే పుట్టిన బిడ్డ కాడి నుంచి అప్ టు 16 years చైల్డ్ దాకా మేము ఆపరేట్ చేస్తాం. మా రోల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈవెన్ డెలివరీతో ఉన్న బేబీస్ మదర్స్కి డెలివరీకి ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంతకుముందు చాలా కేసెస్లో ఏంటి అంటే ఆ బేబీకి చిన్న ప్రాబ్లం ఉన్న టర్మినేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ బేబీస్కి నిజంగా టర్మినేషన్ అవసరం, నిజంగా చెప్పాలి అంటే 80% ఆఫ్ ద కేసెస్కి టర్మినేషన్ అనవసరం, అది నిజంగా అవసరమా లేదా అవన్నీ చెక్ చేసుకొని ఏ కేసెస్కి అయితే మనకి ఆపరేషన్తో కరెక్ట్ అవుతాయో పేరెంట్స్కి మనం కౌన్సిలింగ్ ద్వారా చేయవచ్చు. మా స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ఈవెన్ పుట్టిన బేబీస్ కాడి నుంచి, అంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్తో అవి ఈసోఫేగస్ కాడి నుంచి, అంటే ట్రేకియోఈసోఫేజియల్ ఫిస్టులా అని అంటాము, లంగ్లో అబ్నార్మాలిటీస్, సీక్యామ్ అని అంటాము, లంగ్ మీద ఉండే అబ్నార్మాలిటీస్, అండ్ జిఐ అబ్నార్మాలిటీస్, ఇవన్నీ కూడా మనం అండ్ కిడ్నీ మీద వచ్చే. బుల్లెట్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్ పర్యటన. సివిల్ సర్వెంట్ రూల్స్ ఆఫ్ లాకు లోబడి సమర్థవంత సేవలు అందించేలా కృషి చేయాలి సీఎస్. పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలన్న మున్సిపల్ వర్క్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు దోనపూడి కాశీనాథ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.